A very warm welcome to all of you. I'm very happy to have Gamita in this live series called Women Rising. I'm very thrilled also to have her. She is a true testament to power of spirituality and inner transformation. సో ఈ లైవ్ వచ్చి ఇట్ విల్ బి దేర్ బోత్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. గమిత వాళ్ళు షీ వాస్ బోర్న్ ఇన్ బంగారుపల్లి ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అండ్ షీఈస్ అన్ ఇంజనీర్ వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్. బియాండ్ దిస్, Gamita has been passionately connected with spirituality, meditation and yoga from childhood. వాళ్ళు చిన్నప్పటి ఇంకా ఈ ఫీల్డ్ లోగా ఉన్నారు, దట్ ఇస్ స్పిరిచువాలిటీ అండ్ యోగా. And I'm very happy to say that both of us are training under Guru Pashupati, and she's a trained Siddha Yogi under Guru Pashupati. She's received her Purna Diksha in October 2023. And her mission right now is to help women who are battling with emotional trauma, Malli also to guide them to be more strong and have meaningful lives. So far she has also helped many women, and she's on a mission to help more. So welcome to you, Gamita. I'm really very glad to have you here. Namaste. Thank you, Suchita, for inviting me. And it's a glad and pleasure to attend for this live. Of course, this is my first live with you. Happy to be here. థ్యాంక్ యూ సో మచ్ గమిత. నాకు ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏం అడుగుతాను అంటే, ఇప్పట్లో అన్ని ఉమెన్ కును చాలా ఛాలెంజెస్ ఉంటాయి, మళ్ళీ ఎన్నో కన్సర్న్స్ ఉంటాయి. మీ ప్రకారము వాట్ ఈస్ ద మోస్ట్ ప్రెసింగ్ కన్సర్న్ దట్ ఉమెన్ ఆర్ ఫేసింగ్ టుడే? Learning skills. The most concerned thing is learning skills. అంటే ఈ వయసులో ఏం నేర్చుకుంటామబ్బా, ఈ వయసులో ఏం నేర్చుకుంటాము అన్నట్టు ఉండిపోతారన్నమాట. సో ఫ్రమ్ ద మెచ్యూర్ వచ్చినప్పటి నుంచి వాళ్ళకి అలానే గైడ్ చేస్తారు, ట్రైన్ చేస్తారు. ఈవెన్ దో ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉంది ఇప్పుడు మొత్తం టెక్నాలజీ అదంతా కూడా. అమ్మాయిలు వెళ్తా అన్నారు, వర్క్ చేస్తా అన్నారు. whereas coming to internal development, ఎమోషనల్ డెవలప్మెంట్ కానీ, ఇంటర్నల్ డెవలప్మెంట్ కానీ, వాళ్ళకి ఉన్న రిసోర్సెస్ ని ఉపయోగించుకోవడం కానీ, వాళ్ళు ఇంకా నాకు తెలిసిందంటే ప్రాక్టికల్ గా నేను చూసిన ఎన్విరాన్మెంట్ లోని దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్. ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ సంబడి. తీరా లాస్ట్ కి అంటే ఒక స్టేజ్ వస్తుంది కదా, ఒక 30+ 40+ పిల్లలంతా పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఎంటీ హ్యాండ్స్ తో ఉంటారన్నమాట. అప్పటికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు జాబ్ లో జాయిన్ అవ్వాలన్నా కానీ. సో నేనేమంటానంటే దట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్ టు దిస్ ఇన్ దిస్ పీరియడ్. ఏదో ఒకటి నేర్చుకునే వల్ల, సో always learning to skill self and also to keep learning something is the key to success anemata, whatever age they are in. Fact chepalante nenu I started studying for hypnotherapy and counseling at the age of 48-49. So wow. Yeah, we should probably not stop all of learning is what you're saying. అంతే అది చాలా సింపుల్ అండి. అది లేకపోతే మనకి అంటే లైఫ్ అనేది బోర్ కొట్టేస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్? థ్రిల్ ఉండదు, ఏముండదు. ఆల్వేస్ మనకు చెప్పించింది ఏంటంటే పుట్టామా, చదువుకున్నామా, నెక్స్ట్ పెళ్లి చేసుకున్నామా, నెక్స్ట్ జాబ్ తెచ్చుకున్నామా, పిల్లలు వచ్చారా, వాళ్ళని మళ్ళీ చదివిపించి మళ్ళీ వాళ్ళని పెళ్లిళ్ళు చేసేసి వాళ్ళకి పిల్లలు మళ్ళీ చచ్చిపోయినాము, ఇంతే, ఇలానే ఉంటది. సో దానికి తోడు ఉమెన్ కి అయితే ఇంకా కన్సర్న్ ఏంటంటే వాళ్ళు చదువుకుని అన్ని ఇంజనీరింగ్ చదివి మంచి గ్రేడ్స్ లో ఉన్నా కానీ దే వోంట్ లుక్ అప్ దేర్ స్కిల్స్. అంటే వాళ్ళ స్కిల్స్ ని వాళ్ళు మెరుగుపరుచుకోరు అన్నమాట, అది పక్కన పెట్టేస్తారు. సో దట్ ఈస్ బిగ్ కన్సర్న్. కాబట్టి లెర్నింగ్ అనేది ఎప్పటి నుంచి కంటిన్యూ చేశారంటే అట్ ద ఏజ్ ఆఫ్ 40-50 మీలాగా ఇన్స్పైరింగ్ లేడీస్ లాగా ఉండొచ్చు అన్నమాట. ఆల్వేస్ వర్కింగ్.
Yeah, thank you. So, అందరికీ we face challenges కదా. So, మీ ప్రకారం మీకు ఏదైనా challenges ఉండిందా? Can you tell what are the key challenges that you faced in your journey? మొదటగా వచ్చేసి కీ కన్సర్న్ అంటే ఛాలెంజ్ వచ్చేసి మేల్ డామినేషన్. నాట్ ఇన్ ద బిగ్గర్ వే. ఏదో వీరనారి లాగా నేను పోయి కత్తులు ఎత్తుకొనేసి వాళ్ళ మీద పోరాటానికి వెళ్ళడానికి అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ సెన్సిటివ్ థింగ్స్ అన్నమాట. మనల్ని పట్టించుకోరు. మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా దాని మీద ఫోకస్ పెట్టరు. నీకేం తెలుసులే అన్నట్టు కామ్ డౌన్ చేసేస్తారు. అసలు ఒపీనియన్ కూడా తీసుకోరు అన్నమాట. సో ఐ హ్యావ్ గ్రోన్ అప్ ఇన్ దట్ వే. ఐ మీన్ ఎలాగా అంటే ఇప్పుడు కాలేజ్కి మనం జాయిన్ అవ్వాలంటే అబ్బాయిలకైతే చాలా ఎంక్వైరీస్ చేస్తారు. వాళ్ళకి ఏ గ్రూప్స్ తీసుకోవాలి, ఎలాంటి కాలేజ్ చేర్చాలి అదంతా ఉంటది. బట్ వెరాజ్ నేను పెరిగిన వాతావరణంలో ఎలాగా అంటే పక్కన ఉంటే చాలు. పక్కన ఏ కాలేజ్ ఉంటే ఈవెన్ దో ఐ గాట్ మోర్ మార్క్స్ అండ్ మోర్ గ్రేడ్స్ వచ్చినా కానీ పక్కన తెలిసిన వాళ్ళ ఇల్లు ఉండాలి, పక్కన ఉండాలి, అన్ని అందుబాటులో ఉండే అయితే అమ్మాయిని అక్కడికే పంపించాలి. అంటే లాట్ ఆఫ్ fear circumstances, so lot of ignorance, and I have to face it like ఎలాగా అంటే మెంటలీ స్ట్రగుల్ ఎక్కువ పడ్డాను అనమాట. నేను అది తీయడానికి చాలా టైం పట్టింది. సో ఇది అన్ని దిక్కుల్లోగానే ఉంది. సిటీల్లోగా కొంచెం తక్కువైంది, కానీ ఇంకా విలేజెస్ లోగా అదే వాతావరణం ఉంది అని నేను నమ్ముతున్నాను. సో ఇది చేంజ్ కావాలా, షిఫ్ట్ కావాలా? So I think that is the reason why we are here together to speak about it. Yes, it's always good to embrace change and go ahead with our lives అని మీరు చెప్తున్నారు కదా. అవును అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఈవెన్ దో దే గాట్ గుడ్ మార్క్స్, హై గ్రేడ్స్ అంతా కూడా జాబ్ చేస్తా ఉన్నా కానీ ఫ్యామిలీ కోసం వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది కొంచెం కన్సిడర్ చేసి కొద్దిగా చేంజ్ ఇంటర్నల్ గా కూడా కొంచెం ఫోకస్ చేయాలి అనేది నా మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. సో అదే రకంగా హెల్ప్ చేస్తాను ఉమెన్ కూడా. వెరీ గుడ్, దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. సో కొన్ని రెస్ట్రిక్షన్స్ మేము మన మీద మేమే వేసుకుంటాము, సెల్ఫ్ ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్ అని. అంటే నేను మేబీ ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, మేబీ ఐఎమ్ నాట్ కేపబుల్, ఆర్ మేబీ ఐఎమ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ది అదర్ పర్సన్ అని మేమే వేసుకుంటాము. సో మేబీ ఐఎమ్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఇట్ అని అనుకుంటాము. ఇది సెల్ఫ్ ఇంపోజ్డ్ అయింది. మళ్ళీ ఎక్స్టర్నల్ లిమిటేషన్స్ కూడా వస్తాయి. సో కెన్ యూ షేర్ లిటిల్ బిట్ అబౌట్ ది ఎక్స్టర్నల్ లిమిటేషన్స్, సోషల్ కానీ వేరే ఏదైనా కానీ కెన్ యూ షేర్? ఎస్ షూర్. ఎక్స్టర్నల్ లిమిటేషన్స్ అంటే హియర్ మన గురూజీ ఎప్పుడు చెప్తారు మనకి స్టార్టింగ్ లెసన్సే బౌండరీస్ అండ్ ఆల్సో కమ్యూనికేషన్. ఇట్ ఈస్ ద మెయిన్ థింగ్, కమ్యూనికేషన్. అంటే ఇప్పుడు మనం హూ ఆర్ యూ విత్, వాట్ ఆర్ యూ డూయింగ్ టుగెదర్, అండ్ వేర్ ఆర్ యూ టుగెదర్. ఈ 4 questions కి కన్నా ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ ఉమెన్, ప్రతి ఒక్కరు కన్నా దాన్ని క్వశ్చన్ చేసుకొని దానికి ఆన్సర్స్ కరెక్ట్ గా రాసుకోగలిగితే, అంటే కన్సిడర్ చేసి ఎవాల్యుయేట్ చేయగలిగితే, మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, సర్కమ్స్టాన్సెస్ కానీ ఛాలెంజెస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి అన్ని ఫేస్ చేయగలుగుతాం క్లారిటీతో, విత్ క్లారిటీ. సో కమ్యూనికేషన్ ఇస్ మీరు చెప్తున్నారు. కమ్యూనికేషన్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ స్కిల్స్, గురూజీ చెప్తారు. సో బికాస్ ఆఫ్ దట్ ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. నాకు అసలు కమ్యూనికేషన్ లేని దాని వల్లనే నేను ఎలాగా అంటే వెనకబడిపోయినట్టు ఉన్నానన్నమాట. ఈ మధ్య ఇప్పుడు ముందుకు వస్తా అన్నాను యాక్చువల్ గా, టు ఫ్లై అండ్ టు షో మై సెల్ఫ్ somehow. సో గమిత గారు, మళ్ళీ మీరు ఈ 4 questions రిపీట్ చేయండి, ఎందుకంటే ఐ విల్ జస్ట్ టెల్ ది ఆడియన్స్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్, బికాస్ ఇది చాలా ప్రొఫౌండ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్స్ వేసుకొని we should also be able to communicate the same thing. So please repeat the question again in English so that people can note it down. Who are you? The first one is who are you? Who are you with?
what are you doing together and where are you, both. Yes. అంటే ఇది ఎలాగా వస్తుందంటే లైక్ ఎగ్జాంపుల్ హూ ఆర్ యూ అంటే నేను గమిత అండ్ హూ ఆర్ యూ విత్ సుచిత, వాట్ ఆర్ యూ డూయింగ్ టుగెదర్, వీఆర్ కండక్టింగ్ ఏ లైవ్ హియర్ and it's clear now. And where are you and the Insta live. సో ఈ 4 క్వశ్చన్స్ కి మనం క్లియర్ గా ఉందంటే దీని ఇవి కాకుండా వేరే ఏది వచ్చినా కానీ డిస్టర్బెన్సెస్ వచ్చినా కానీ వాట్ ఎవర్ ఇట్ కమ్స్, అంటే మనకి ఒక కాల్ వచ్చినా కానీ నేను అటెండ్ అవ్వను, మీకు కాల్ వచ్చినా మీరు అటెండ్ అవ్వరు, బికాస్ ఇట్స్ క్లియర్ ఎక్కడ ఉన్నాము ఏం చేస్తాను అనేది ఇట్స్ క్లియర్. సో ప్రతి రిలేషన్షిప్ లోను ప్రతి పనికి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ దిస్ ఇస్ ఎ ప్రొఫౌండ్ లెసన్ గివెన్ బై గురూజీ టు అస్. అండ్ ఇది ఉమెన్ కి చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇది ఈ క్లారిటీ వచ్చిందంటే లైఫ్ లో చాలా క్లారిటీ వస్తుంది. చిన్న పనికి కూడా వాళ్ళతో వాళ్ళు కూడా ఇదే క్వశ్చన్ చేసుకోవచ్చు. అంటే విక్టిమ్హుడ్ సఫరింగ్ ఉంటారు కదా, సఫరింగ్ పర్సన్ ఒకరు అండ్ గోల్ పర్సన్ ఒకరు ఉంటారు. సో ఆ రెండిటికి హూ ఆర్ యూ విత్ అనేది వస్తే క్లారిటీ, సో వాళ్ళతో వాళ్ళు కూడా ఈ క్వశ్చన్ చేసుకోవచ్చు. Yeah. So basically, there should be symbiosis in wherever, in whatever kind of relationship that we are in. There should be absolute symbiosis and understanding. So that is where we will be able to overcome these problems and also effective communication. Yes, sure, absolutely. అండ్ ఆల్సో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే కంట్రోల్ చేసినా కంప్రెస్ చేసినా అడ్జస్ట్ అయినా కానీ మనకి పని జరగదు. ఐ మీన్ వాట్ ఎవర్ వీఆర్ హోల్డింగ్ విత్, ఇప్పుడు ఒక ఎమోషన్ నుంచి బయటపడాలి అంటే అది అడ్జస్ట్ అయినా కాంప్రమైజ్ అయినా లేకపోతే కంట్రోల్ చేసినా కానీ ఆ ఎమోషన్ తాలూకా లెసన్ ని కానీ లేకపోతే ఎవాల్యుయేట్ చేయాలన్నా అక్నాలెడ్జ్ చేయాలన్నా మనకి మెంటల్ గా మనం రెడీగా ఉండమన్నమాట. సో వెన్ we understand that situation or when we understand that emotion, అప్పుడు మనం దాన్ని అక్నాలెడ్జ్ చేయగలుగుతాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్. అండ్ రీసెంట్ గా మా స్టూడెంట్ కి టీచ్ చేసేటప్పుడు ఇది చెప్పాను అనమాట, అనుకోకుండా వచ్చింది. సో ఇట్ మేక్స్ సెన్స్ యాక్చువల్లీ. Absolutely. So what advice would you give women who are trying to break free from external circumstances? External circumstances అందరినీ పట్టుకొనేస్తుంది ఇలా గట్టిగా. సో హాఫ్ ద టైమ్ నేను చూసిన ప్రకారము దే ఆర్ ఆల్వేస్ థింకింగ్ వాళ్ళు ఏం అనుకుంటారు అని. సో అదొకటి చాలా ఉంది. సో ఇది ఒక్క ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్స్. సో మీరు ఏం అడ్వైస్ ఇస్తారు టు break free from external circumstances especially? Drop your ego. ఈగో ఉంటది కదా మనకి, అంటే అది ఎలాగా అంటే వేరే వాళ్ళు జడ్జ్ చేసేస్తారు నన్ను, దట్ ఈస్ ఆల్సో ఫీలింగ్ హై. నన్ను వాళ్ళు ఏమనుకుంటారో అది కూడా ఈగోనే అన్నమాట. అంటే నేను వాళ్ళకంటే ఎక్కువ ఉన్నాను, సో నన్ను తక్కువగా జడ్జ్ చేస్తారో లేకపోతే వాళ్ళకంటే నేనే ఎక్కువ ఉన్నాను అనే ఒక ఫీలింగ్ హైలో ఉంటారన్నమాట. సో ఆ మార్క్ కి కొంచెం తగ్గినా కానీ వాళ్ళు ఓర్చుకోలేరు. సో వీ హ్యావ్ టు డ్రాప్ దట్ ఈగో దేర్. నాకే అన్ని తెలుసు అన్న ఫీలింగ్ ఉంటది లోపల, ఇంటర్నల్ గా ఉంటది. దట్ ఇంప్లైస్ లైక్ నాకేమీ తెలీదు అన్న ఫీలింగ్ ఉంటది. చూసారా, అంటే వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటారు కదా. దట్ ఇండైరెక్ట్లీ ఇంప్లైస్ దట్ అన్ని నాకే తెలుసు అన్న ఫీలింగ్ ఉంటది అనమాట, ఇండైరెక్ట్ గా, ఇంటర్నల్ గా. సో ఇంటర్నల్ డైలాగ్స్ చాలా ఉంటాయి. ఆ ఇంటర్నల్ డైలాగ్స్ ని మనం కనిపెట్టగలిగి ఈగో డ్రాప్ చేస్తే కానీ అది జరగదన్నమాట. సో ఈగో అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఫర్ ఉమెన్. ఉమెన్ తో మాట్లాడాలన్నా కానీ ఈగో ఉంటది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ దే కాంట్ స్పీక్ ఓపెన్లీ విత్ ఏ ఉమెన్. అదే మగవాళ్ళతో అయితే ఫ్రీగా మాట్లాడతారు కానీ అమ్మాయిలతో అంటే కొంచెం కష్టం అబ్బా అన్నట్టు ఫీల్ అవుతారు అనమాట. సో బికాస్ ఆఫ్ ద ఈగో ఈ ప్రాబ్లం అరైజ్ అవుతుంది. బట్ ఒక ఉమెన్ కి ఉమెన్ ఫ్రెండ్ అయితే చాలా బాగుంటది. ఐ వాంట్ టు సీ దట్.
Yeah. That is main. So That is my mission also. yes. సో ఒక్క ఉమెన్ చేంజ్ అయితే 10 మంది చుట్టూ ఉండే వాళ్ళు చేంజ్ అవుతారు అని చెప్తారు. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ us are on that mission trying to help people to have better lives. So Sure. finally, I want to ask you, what are the 3 essential tips that you want to give women who are seeking transformation and empowerment? ఫస్ట్ అక్నాలెడ్జ్ యువర్ ఎమోషన్స్. మీ ఎమోషన్స్ పైన ఒక కన్నేసి ఉంచండి. బికాజ్ చేప కింద నీరు లాగా అవి పోతానే ఉంటాయి. వన్ ఫైన్ డే అది ఒక డిసీజ్ లాగానో క్రానిక్ డిసీజ్ లాగానో బయటపడుతుంది. ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ యు ఆర్ సప్రెస్డ్ యువర్ ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఏ లాంగ్ పీరియడ్. ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది అంటే పెయిన్ కానీ లేకపోతే బాడీ పెయిన్స్ కానీ ఏదైనా సిమ్టమ్స్ కనిపిస్తా ఉన్నాయి అంటే యూ హ్యావ్ సప్రెస్డ్ అంటే అంచుకొనేసి ఉన్నారనమాట, ఎక్స్ప్రెస్ చేయట్లేదు. సో గెట్ రీడ్ ఆఫ్ దట్ అండ్ గెట్ లాట్ ఆఫ్ సన్ కంపల్సరీ. అర్తింగ్ అండ్ గ్రౌండింగ్ అండ్ సన్నింగ్, ఈ 3 రామబాణాలు లాగా ఉంటాయి. సో ప్రతి ఉమెన్ దీన్ని ఖచ్చితంగా పాటించాలి. అండ్ క్లాతింగ్ వచ్చేసి ఈ మధ్య చాలా ఫ్యాన్సీగా క్లాతింగ్ ఎక్కువ అయిపోయింది. పాలియస్టర్, చాలా మెటల్స్ ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ వచ్చేసి చాలా కెమికల్ బేస్డ్ అయిపోయాయి. సో బెటర్ టు షిఫ్ట్ ఫర్ కాటన్ బేస్డ్ మెటీరియల్స్. అది చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ లాట్ ఆఫ్ పిసిఓడి అండ్ పిసిఓఎస్ అండ్ హార్మోనల్ ఇష్యూస్ అంతా కూడా ఈ క్లాతింగ్ వల్లనే ఉంటది. అంటే మోస్ట్ ఆఫ్ ద ఊర్లలో కానీ నైటీస్ లో గడిపేస్తారు. సారీ టు సే దట్. సో అది కాటన్ మెటీరియల్ అయితే బాగుంటది. అండ్ ఆల్సో ఫంక్షన్స్ కి దానికి అటెండ్ అయ్యేటప్పుడు ఫుల్ గా జిగేల్ అన్నట్టు అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వేలకు వేలు పెట్టి కాటన్ దుస్తులు ధరిస్తే బాగుంటది అనేది నా ఒపీనియన్. అండ్ కాస్మెటిక్స్ వాడేటప్పుడు కొంచెం అవేర్ గా ఉండాలి. కాస్మెటిక్స్ దాంట్లో కూడా మనకి ఇండైరెక్ట్ గా మన స్కిన్ లోకి మెటల్స్ వెళ్తాయి అన్నమాట. సో అవి పారాసైట్స్ ని డెవలప్ చేస్తాయి. యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దట్. అంటే ఎంత మంచి బ్రాండ్ వాడినా కానీ ఇట్ విల్ అఫెక్ట్ యూ ఇన్ సమ్ అదర్ వే. సో దాన్ని కూడా చూసి వాడాలి అన్నమాట. సో మనం మనలాగా ఉంటే ఎవరు ఏమనరు. బట్ టు ప్లీజింగ్ అదర్స్ కోసం మనం మేకప్ చేసుకోవడం అలాగా చేసుకుంటే కొంచెం ఇది ఉంటది. సో అది కూడా కన్సిడర్ చేస్తే బాగుంటది అనేసి. సో బేసికలీ చాలా మంది దే ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఓవర్ ఎమోషనల్ పెయిన్స్. సో ఈ ఎమోషనల్ పెయిన్స్ వల్ల మీరు చెప్తున్నది ఏమి అంటే there's a lot of it either creates a pained body or a diseased body because of suppressed emotions. So the top priority that women should give today is to heal from emotional pains and traumas in a safe space. So Nico, as of now, how do you feel? Do still people feel that they are seeking help and support for all these issues? Is it taboo or ఎలా అనిపిస్తుంది? ఉందండి. అంటే మనం కొంచెం ఓపిక్గా మనం వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వగలిగితే దే ఆర్ రెడీ టు ట్రాన్స్ఫార్మ్. ఇట్స్ నాట్ దట్ దే ఆర్ నాట్ రెడీ ఆర్ దే ఆర్ నాట్ అవేర్, బట్ బికాజ్ వాళ్ళకి ఒక ట్రస్ట్ లేదు. అదే ఇందాక చెప్పాను కదా, ఉమెన్ ఫ్రెండ్షిప్ అంటే నమ్మడం కొంచెం కష్టం అవుతుంది బికాస్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. బట్ స్టిల్ దెర్ ఈస్ ఎ ఛాన్స్. ఉమెన్ ఉన్నారు, హెల్ప్ చేయడానికి ఉమెన్ ఉన్నారు. సో ఓపిక్గా వాళ్ళని నమ్మి మిస్టేక్స్ చేసినా పర్లేదు, ఒకసారి నమ్మి చూస్తే మీకు హెల్ప్ అయితే ఇంకా మంచిదే కదా. సో యూ హ్యావ్ టు ట్రస్ట్ ఉమెన్. మీలాగా మీరు వర్క్ చేస్తా అన్నారు, సో హెల్పింగ్ హ్యాండ్ ఇస్తా అన్నారు, రండి హెల్ప్ చేస్తాము, ట్రామాకి మైండ్ సెట్ ని మార్చడానికి హిప్నోథెరపీ చేస్తామని చెప్పి. ఐఎమ్ ఆల్సో ఇన్ దట్ ఫీల్డ్ దట్ ఎమోషనల్ ట్రామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్, కన్సిడర్ చేయాల్సిన ఒక ముఖ్యమైన అంశము.
సో అది రెగ్యులేట్ చేసుకుంటే మీ లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవ్రీ మినిట్ అనేది ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీవించాలి. ఎవ్రీ మినిట్ ఏదో ఉన్నామా, చేసామా, పోయామా అనేది కాకుండా జస్ట్ ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎవ్రీ మినిట్ ని మనం ఆస్వాదించాలి. బికాజ్ మనం లేకున్నా పోతుంది లైఫ్ అనేది, మనం లేకున్నా కూడా నడుస్తుంది, ఉన్నా నడుస్తుంది, మన తర్వాత కూడా నడుస్తుంది. అది కన్సిడర్ చేసి మీరు ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీవిస్తా అన్నారనేది కన్సిడర్ చేయాలనేసి నా ఒపీనియన్. సో దీనికంతా సెల్ఫ్ వర్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందరో దే డోంట్ ఈవెన్ వాల్యూ దెమ్సెల్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు వాల్యూ యువర్ సెల్ఫ్ అండ్ పుట్ వాల్యూ system to your own DNA, because any tool I have seen that they don't value themselves and they feel, I mean, should I be really going for this? Should I not should I prioritize something else? Alanti situations lo paddestaru. So it's very important to even prioritize ourselves and value ourselves, because if we value ourselves, we can see so much of change around us, and that's what I have felt in the past few years. Yes, exactly. అంటే we have to serve from the full. అంటే ఫుల్ నుంచి సర్వ్ చేస్తే ఆటోమేటిక్ గా అందరికి ఇచ్చినా మీకు మిగులుతుంది, మీరు నిండుగుంటారు. అవతల వాళ్ళకి ఇచ్చినా మీకేమి స్కార్సిటీ అనిపించదు. అక్కడ నాకే లేనప్పుడు నేను ఎలా ఇస్తాను, అది ఇచ్చినా బాధతోనే ఇస్తాను. ఆ పెయిన్ అనేది ఇంటర్నల్ గా ఉంటది. ప్లస్ దానికి యాడ్ చేస్తాం అనమాట, వెనకాల యాడ్ చేస్తాం, నేను ఇంత చేశాను నీకోసం, నువ్వేం చేసావు నాకు. సో దట్ హ్యాస్ అది రాకూడదు. ఒకవేళ నువ్వు ఫుల్ నుంచి సర్వ్ చేసావంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటది. ఆ ఇవ్వడంలో యాక్చువల్లీ ఉమెన్ ఆర్ గివర్స్. మంచిగా పంచడంలో చాలా ఉమెన్ న్యాచురల్ గా ఉంటది ఆ క్వాలిటీ. సో బికమ్ ఫుల్. ఏదైనా సరే మనం ఫుల్ గా చేయాలి. So it was very nice to have spent time with you today, Kamita, and shared. I was happy that you shared your pearls of wisdom. Andarki idi help aitundi ani anukuntunnanu. So please save this video for yourself if you want to watch it later and make some more notes. And we are very happy to have you all. Thanks to all the audience who are with us today. So see you. Bye bye. Namaste. Bye.